ఫ్రెండ్ ఫ్రెండ్ నేను చెప్పే మాట కాస్త విను. ఏం వినాలి? అంటే అది ఇనఫ్. నువ్వు నన్ను ఫుల్ని చేసింది చాలు. ఇంకెవరైనా నా విషయంలో ఇలా చేస్తుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ నాతో క్లోజ్గా మూవ్ అవుతూ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నన్ను కాస్త చెప్పనిస్తావా? నేను పనిచేస్తున్న కంపెనీ ఈ ఇంటికి సంబంధించిన కంపెనీ అనే విషయాన్ని దాచావు. అది చాలక ఇంకేం చెప్తావు? నిన్ను నమ్మడం నాదే తప్పులే. ఓకే ఓకే, నేను చేసింది తప్పే కాదన్ను. బట్ నేను ఎందుకు అలా చేశాను, ఆ నిజం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసుకుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకోవు. వీజీ ఇండస్ట్రీస్ కూడా మన కంపెనీ అని చెప్తే జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న నిన్ను మూడ్ ఆఫ్ చేసిన వాడిని అవుతాను. అంతేకాదు ఆ మూడ్ ఆఫ్లో ఆ రెజ్యూమ్ తీసుకొని నువ్వు వేరే కంపెనీకి వెళ్తావని. ఓహో, ఇది తన ప్లాన్ కదూ? ఓ గాడ్, ఐమ్ జస్ట్ లైక్ అ ఫూల్. అంటే ఆ మేనేజర్ నా స్కిల్స్ క్వాలిఫికేషన్ చూడకుండా జాబ్లోకి తీసుకున్నాడు కదా? నో శామ్, నీ రెజ్యూమ్ మేనేజర్కి చాలా నచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ నీ పేరు పక్కన వజ్రపాటైన సన్నేమ్ చూసి నువ్వు జాబ్ కోసం తనని బతిమలాడటం తనకి ఇబ్బందిగా ఉందని నీతో నిజం చెప్పేస్తా అన్నాడు. కానీ జాబ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెళ్ళి నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేనే మేనేజర్ గారితో ఇది మన కంపెనీ అని చెప్పొద్దని చెప్పాను. ఓ అందుకా ఆ మేనేజర్ నా మీద అంత రెస్పెక్ట్ పే చేస్తున్నాడు? నీకన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని చెప్పింది నేనే. ఈ విషయంలో చంద్ర తప్పు కానీ మేనేజర్ తప్పు కానీ ఎంతమాత్రం లేదు. నువ్వు మన కంపెనీలో జాబ్ చేయడానికి ఎందుకు ఇష్టపడటం లేదో నాకు తెలుసు. నేను నువ్వు జాబ్ చేసే కంపెనీకి వస్తే నువ్వు నాతో మాట్లాడాల్సి వస్తుందని భయపడ్డా నీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే నేను ఆ బ్రాంచ్కి రాను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వెవరో నాకు తెలియనట్లే ఉంటాను. ఇవేమీ నీ మనసులో పెట్టుకో ఫ్రెండ్. నేనేం చేసినా యాజ్ ఏ ఫ్రెండ్గా నీ మంచి కోసమే చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావు.
ఆగు శ్యామ్. శ్యామ్, నువ్వు నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లిపోయావు. సెలైన్ డ్రాప్ సరిగ్గా పడుతున్నాయా లేదని రాత్రంతా టెన్షన్ పడ్డావు. నేను సూప్ పంపించావు, ఇప్పుడు కాఫీ తీసుకొచ్చావు. పలకరిస్తే మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. యు ఆర్ లివింగ్ ఇన్ డెనైల్. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవడం మేనర్స్ కాదు సార్. నేను చెప్పేది కాస్త విను. చిన్నతకిచ్చిన మాట ఆల్రెడీ తప్పాను, అలా అని అది కంటిన్యూ చేయలేను. లెట్ మీ గో. శామ్, చెప్పేది వినమంటున్నాను కదా. నేను సామాన్యతో మాట్లాడతాను. శాముని తప్ప నా లైఫ్ పార్ట్నర్గా ఎవరిని కల్లో కూడా ఊహించుకోలేనని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎలాగోలా నచ్చ చెప్పి తన్ని వాళ్ళమ్మని అమెరికా పంపిస్తాను. కొంతకాలం నీ జాబ్లో నువ్వు బిజీగా ఉండు, నా పని నేను చూసుకుంటాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మన విషయం అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. నో నీడ్. ఏంటి శామ్ ఇది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ గురించి తప్ప అవతల వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవా? నాకు మా మామ్ ముఖ్యం, చిన్నత్త హెల్త్ ముఖ్యం, అలాగే ఇండియాకి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేయడం ముఖ్యం. అంతే. నేను సామాన్యతో పెళ్లికి ఓకే అంటే నువ్వు బాధపడవా? నిజం చెప్పు, నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే నీ మనసు తట్టుకోగలదా? నువ్వు బాధపడకుండా ఉండగలవా? అబ్సల్యూట్లీ. ఫ్రెండ్, సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఫ్రెండ్, ఎన్నిసార్లు సారీ చెప్పాలి? నువ్వెందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? నువ్వు మన కంపెనీలో జాబ్ చేస్తున్నావని ఆ విషయం నేను నీతో చెప్పలేని కోపంగా ఉన్నావు కదా, అందుకే. ఐ ఫర్గాట్ అబౌట్ దట్. మరి నువ్వు దేనికి అనుకున్నావు?